నమస్తే అందరికి. సో బేసికలీ ఇవాళ కొంచెం బయటకు వచ్చినాం ఒక ప్లేస్కి విజిట్ చేయడానికి, వాటర్ ఫాల్స్కి. ఇదే మా గ్యాంగ్ మీ అందరం ఇప్పుడు పోతున్నాం అనమాట. చూసుకోవచ్చు అక్కడ మామూలుగా అది పోతుంది. సో మీ అందరం ఇప్పుడు భీమవరం వెళ్తున్నాం. మీరు చూడండి. ప్లాన్ ఏంటంటే మేము ఫస్ట్ కంబాలపల్లి వెళ్ళి కంబాలపల్లి చెరువు విజిట్ చేశాక అక్కడ నుండి భీముడి పాదం వాటర్ ఫాల్స్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ అనమాట. సో మీ అందరం బైక్స్ మీద ఇలా వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు మీకు కనబడే 2 బైక్లే, కానీ ఇంకో బైక్ ఉందన్నమాట. సో ముగ్గురం కలిసి ఇట్లా లాంగ్ జర్నీ వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మేము కూడా అంత జాగ్రత్తగా వెళ్ళాము. చూసుకోవచ్చు ఈ రోడ్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా. అండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం వాళ్ళ సమక్షంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చాలా ఒక 1000 కిలోమీటర్స్ వరకు మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. సో చూసుకోవచ్చు మనం అయితే. అండ్ మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం కంబాలపల్లి చెరువుకి. అండ్ ఇది కంబాలపల్లి చెరువు. అండ్ దీనికి ఒక చరిత్ర కూడా ఉందన్నమాట, చాలా పెద్ద చరిత్ర. ఇది కాకతీయుల కాలం నాటి నుంచి డ్రింకింగ్ వాటర్ లాగా ఉండేదన్నమాట, కానీ ఇప్పుడు అలా కాదు. అండ్ ఇది చెరువు కట్ట మనం చూసుకోవచ్చు. ఇదైతే చెరువు, కంబాలపల్లి చెరువు అనమాట. ఇది చాలా ఫేమస్. ఇక్కడ చాలా ఫిలిమ్స్ కూడా తీశారనమాట. చూడండి చాలా బాగుంది. మొత్తం పొల్యూట్ కాలేదు, ఎందుకంటే ఇది చాలా దూరంగా ఉంటుంది అడవిలో. సో అందుకే ఇంత ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా. చూస్తే భయంగా ఉంది. పెద్ద ఇక్కడ దాకా ఉంది. అది చాలా పెద్ద ఉంది లేక్. చూసుకోవచ్చు లొకేషన్. చుట్టూ మౌంటైన్సే ఉన్నాయి. ఈ విధంగా అయితే ఉన్నాయి మౌంటైన్స్ అయితే, ఇలా ట్రెక్కింగ్ చేసేదానికి. అండ్ చెరువు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. చాలా అంటే ఇక్కడ చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు, అంటే చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొద్దిసేపు సరదాగా అక్కడ గడిపామన్నమాట మేమందరం. అమ్మ మీ అందరం ఫ్లాట్ రాయలతో ట్రై చేస్తా అంటే మావాడు గుండె సో కంబాలపల్లి చెరువు విజిట్ అయిపోయాక మేము ఇప్పుడు భీముడి పాదం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాం. చూసుకోవచ్చు ఇంత బాగుంది రోడ్డు, పచ్చదనం, చుట్టూ గ్రీనరీ. నాకు చాలామందికి గ్రీనరీ అంటే ఇష్టం, అంటే ప్రకృతితో గడపాలని చెప్పి అందరికీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి మామూలుగా డే టు డే లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, పనులు ఉంటూ ఉంటాయి. కానీ మనం అప్పుడప్పుడు అవన్నీ పక్కకు పెట్టి కొంచెం టైం తీసుకొని బయటికి అలా వెళ్ళాలన్నమాట. కంబాలపల్లి నుంచి ఒక 18 కిలోమీటర్స్ దాటితే ఇలా ఒక ఘాట్ రోడ్ వస్తుంది. సో ఇట్లా ఘాట్ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్తే ఒక 2 కిలోమీటర్స్లో మనకు భీముడి పాదం వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు మనమైతే. ఇది ఘాట్ రోడ్ మొత్తం ఇలానే ఉంది, రోడ్డు అక్కడ చివరి వరకు. అండ్ ఇక్కడ రోడ్స్ ఎందుకు వేయలేదంటే, రోడ్డు వేసినా కానీ వేస్ట్, ఎందుకంటే అది మొత్తం ఎప్పటికీ ఇట్లా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది ఆ ప్లేస్లో. మనం రోడ్స్ వేసినా రోడ్స్ కొట్టుకోపోతాయి, అందుకని చెప్పి వాళ్ళు మామూలుగా కంకర పోసేయాలి అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ చివరికి ఒక రాయి, అక్కడ దేవత ఉంటుందంట. మనం అక్కడికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళి వాటర్ ఫాల్స్ నుంచి చాలా లోపలికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలన్నమాట, అక్కడికి వెళ్ళాలని రీచ్ అవ్వాలంటే. సో నేను భీముడి పాదం అని ఎందుకు వచ్చింది దీనికి పేరు అని చెప్పి చెప్తాను. అయితే మేము ఇట్లా సక్కికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు టికెట్ కౌంటర్లో టికెట్స్ ఇవ్వలేదు, టికెట్స్ ఇవ్వడానికి ఇవ్వలేరు, ఎందుకంటే మేము చాలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళే టైంకి మాకు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 to 9 అయింది, 9 అనుకుంటా ఆల్మోస్ట్. సో ఆ టైంలో అక్కడ ఇవ్వలేరు. మేము చూసుకోవచ్చు మీరు కూడా. వచ్చేసినాం లొకేషన్కి. ఇదే లొకేషన్ అనమాట. చూసుకోవచ్చు అక్కడ భీముడి పాదం ఇటుంటుంది అనమాట బయట లొకేషన్. అండ్ కారు కూడా వస్తున్నాయి, చాలామంది వస్తారు టూరిస్టులు.
ట్రెక్కింగ్ 20 రూపీసా? ఒకప్పుడు ఇక్కడ బోర్డు ఇదంతా లేదు, బోర్డు ఉండే ఒకటి. ఆ బోర్డు మీద మొత్తం డీటెయిల్స్ ఉండే. పోనీరా లేరు బ్రో అని చెప్పు. ఎవరు బ్రో లేరు బ్రో ఎవరు? అక్కడ మనకు చివరికి పెద్ద రాయి కనబడుతుంది కదా, సో అక్కడనే దేవత ఉంటుంది అనమాట. సో 1000 ఇయర్స్ బ్యాక్ అక్కడ పెద్ద మంటలు మొత్తం వస్తుంటే, మొత్తం మండిపోతుంటే అడివంతా భీముడు అనే వ్యక్తి ఈ వాటర్ ఫాల్స్లో ఉన్న వాటర్ మొత్తం తీసుకెళ్ళి అక్కడున్న మంటలన్నీ ఆర్పేశారంట. సో దానికోసం అని చెప్పి ఈ ప్లేస్కి భీముడి పాదం అని చెప్పి పేరు పెట్టారు. అండ్ తెలంగాణ వచ్చాక ఈ ప్లేస్ మరింత ఫేమస్ అయిపోయింది, అంతకుముందు ఎవరు తెలియదు. మొత్తం కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఇంకో ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి. బ్రో ఇది సో ఇప్పుడు స్టార్ట్ అయినాం. అక్కడ టికెట్స్ తీసుకొని మేము వెళ్తున్నాం పైకి. అండ్ ఈ విధంగా ఉంది లొకేషన్, చూసుకోవచ్చు. అక్కడ పైనుంచి వాటర్ పడతాయి, వాటర్ ఫాల్. సో పోదాం, చూద్దాం ఎట్లుంటుందో. ఇలాంటి 3 గంటలు ఇక్కడ. అంటే బాగుంది, చాలా బాగుంది. అక్కడ పైకి ఎక్కి చూసి. సో మనం వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చినాం. అండ్ వాటర్ ఫాల్ చూడడానికి అక్కడ పైకి ఎక్కి చూస్తే బాగా కనబడుతుందంట. అక్కడ పడేది వాటర్ ఫాల్స్, అది పడుతుంది కదా వాటర్ ఫాల్స్ అనమాట. దాని దగ్గర నుంచి అంటే మంచి వ్యూలో చూద్దాం. ఇందాక చూసినాం కదా, ఇక్కడి నుంచి ఎక్కాలన్నమాట పైకి. అయితే మేము ఇక వాటర్ అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా వస్తుందని చెప్పి పైకి మౌంటైన్ ట్రెక్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. పైకి వెళ్ళి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కింది అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో ఇట్లా పైన కొండల నుంచి ఇట్లా వాటర్ వస్తున్నాయి ఈ విధంగా. ఈ వాటర్ అక్కడ మనకు వాటర్ ఫ్లో లాగా వస్తున్నాయి అనమాట, వాటర్ ఫాల్స్ లాగా. ఇటు గుట్టల మీద నుంచి వస్తాను అనుకుంటున్నాను తెలిసి వాటర్. ఈ ఫ్లో ఆగిపోయింది. ఇట్లా ఈ వరద మొత్తం వస్తే మాత్రం బాగా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయింది వాటర్ ఫ్లో. అండ్ ఇక నైట్ వర్షం పడితే మొత్తం బాగా వరద వచ్చేది, మొత్తం ఫిల్ అయిపోతుంది వాటర్తోటి. వాటర్తో ఫిల్ అయితే మనకు అక్కడ చాలా పెద్దగా వస్తుంది వాటర్ ఫాల్. చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కిందికి. ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. నేను అక్కడ మా వాళ్ళు ఉన్నారు కింద. మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి, అంటే అసలు ఎట్లా స్టార్ట్ అయిందని చెప్పి ప్రయత్నానికి వచ్చినాం. మేము వెళ్ళే లాస్ట్ 2 days వర్షాలు లేకపోవడం వల్ల చాలా చిన్నగా వస్తుంది వాటర్ ఫాల్. కానీ మీకు పిక్ చూపెడతా చూడండి, చూసుకోవచ్చు. ఈ పిక్లో మొత్తం ఎట్లా వస్తుంది, మొత్తం వస్తుంది వాటర్. వర్షం పడితే అలా ఆ విధంగా ఉంటుంది. సో వర్షం లేదు కాబట్టి చాలా స్లోగా ఉంది. అండ్ మీరు వెళ్ళి అక్కడ సరదాగా చాలా 1-2 hours ఉన్నామన్నమాట. ఏమైందంటే మేము నిలబడితే మా కాళ్ళ కింద చేపలు వచ్చి కుడతా ఉన్నాయి అనమాట, ఇన్సెక్ట్ లాగా. అసలు అవి ఏం చేపలు అని చెప్పి మేము చూసాము. అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి, అసలు మొత్తం కిల్లర్ ఫిష్ లాగా ఉన్నాయి. అవి చాలా డేంజర్గా ఉన్నాయి. అసలు పట్టుకొని అది కొరుకుతా ఉంది మొత్తం కాలు. సో అసలు ఏం ఫిష్ అని చెప్పి చూస్తే మొత్తం కిల్లర్ ఫిష్ లాగా ఉన్నాయి. అవి అఖిల్ సినిమాలో ఫిష్ లాగా చాలా ఘోరంగా ఉన్నాయి. అంటే కింద కాలు పెడితే కథం వచ్చి కుడుతూ ఉన్నాయి, అసలు ఆగట్లేవు. సో ఫన్నీగా మేము చేపలు కూడా పట్టామన్నమాట కొద్దిసేపు. అంటే పట్టి తీసుకోలేదు, ఒక్కొక్క చేప అసలు ఏముంది, ఏ విధంగా ఉందని చెప్పి చూసామన్నమాట. అవి అసలు అది మన ఫిష్ లా లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ లా ఉంది అది. సో ఇక్కడ దేవుళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో మనం చెప్పుకున్న ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా దేవత అని చెప్పి.
సో అవే ఇవి ఇక్కడ ఉన్నది. అయితే మేము అక్కడ కొద్దిసేపు సరదా గడిపాక బాత్ చేశాక వచ్చి దర్శనం చేసుకొని ఈ విధంగా రాళ్ళైతే ఉన్నాయి. అంటే మేమేం పెట్టలేదు, అవి ఎంతకుముందే ఉన్నాయన్నమాట. వేరే వాళ్ళ భక్తులు వచ్చి అట్లా పెట్టిపోయిళ్ళు. ఆ ప్లేస్ చాలా బాగుంది. అండ్ చాలామంది వచ్చారన్నమాట. మేము వచ్చే టైంకి పీపుల్స్ పెరిగిపోయి మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు దగ్గర దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా వచ్చిళ్ళు అప్పటికే. వర్షం పడితే దీని నిండా మొత్తం వాటర్ ఫ్లో అయ్యేది, కానీ వర్షం లేక ఒక చిన్న కొంచెం వస్తుందన్నమాట. అండ్ అక్కడ చెట్లు అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అసలు 100 ఫీట్స్ అట్లా అంత పెద్ద చెట్లు ఉన్నాయి అనమాట. ఎందుకంటే వాటర్ ఎప్పటికీ ఉంటాయి కాబట్టి. సో చెట్లు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ విధంగా అయితే ఉంది. చాలామంది వచ్చారు మేము వచ్చేటప్పుడు. సో ఇది మేము చేసిన చిన్న ట్రిప్ అన్నమాట. అండ్ మీరు కూడా విజిట్ చేయండి టైం ఉంటే. చాలా బాగుంది. ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారన్నమాట. సో ఇది వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.